తెలంగాణకు కొత్త గవర్నర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయన బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గెజిట్ విడుదల చేసింది. తెలంగాణకు కొత్త గవర్నర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఇక జార్ఖండ్ గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్. శివ కాసేపు క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ నియమించారు. నిన్నటి వరకు గవర్నర్ ఉన్న తమిళసై గవర్నర్ పదవికి రాజీనామా చేసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపించారు. అయితే ఇవాళ గవర్నర్ తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. పార్లమెంటు ఎన్నికలు నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో గవర్నర్ తక్షణమే నియమిస్తుడు కూడా రాష్ట్రపతి కాసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జార్ఖండ్ గవర్నర్ ఉన్న సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జార్ఖండ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. గతంలో ఏదైతే తమిళసై తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేశారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా, అదేవిధంగా పుదుచ్చేరి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఈ రాధాకృష్ణన్ వ్యవహరిస్తారని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారు. అయితే ఈ 2 రోజుల్లోనే కొత్త గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టే తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళసై ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎంపీకి అపోజ్ చేసిన రాష్ట్ర చూపడంతో రాజీనామా చేశారు. నిన్న చెన్నైకి వెళ్లారు. ఇవాళ ఉదయం వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ను అదనపు బాధ్యతలు చూస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. శివ. ఓకే రాజేంద్ర, థ్యాంక్ యూ.